తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మే 28 ప్రతి 1982 మే 28వ తారీఖున ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, తెలుగువారి ఆత్మ ధైర్యం కోసం, ప్రతి ఒక్క వర్గాల ఆత్మ గౌరవం కోసం ఆనాడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి మే 28వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు అనేది ఒక స్ఫూర్తి, ఒక ప్రపంచనం. ఆ స్థాపించిన మే 28వ తారీఖుని ఆ రోజు నుంచి కూడా ఆనవాయిగా మనం అందరం కూడా ఒక పండగలా జరుపుకోవడం అన్నది ఆనవాయితీ. ప్రతి సంవత్సరం మే 27, 28, 29లో మనం ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకోవడం అన్నది ఆనవాయితీ సంబంధంగా అందులో భాగంగా మన నియోజకవర్గ మహానాడులో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారి తర్వాత మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని కొనసాగిస్తూ ఆ పార్టీని, మన తెలుగుదేశం పార్టీని గౌరవాన్ని నిలబెడుతూ ఒక వరవడిని కొనసాగిస్తూ స్వర్ణాంధ్ర సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, నిత్య శ్రామికుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువకలం ద్వారా యువతను ముందుండి నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి, గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నందుకు వారి నాయకత్వంలో మేము కూడా ఈరోజు ముందుకి ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా ఉండడం అన్నది నిజంగా మా అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సోదరులు పర్వత్ సురేష్ గారిని. జ్యోతుల్ నెహ్రూ అంత గొంతు నాకు లేదు కానీ, నవీన్ అంత గొంతు నాకు లేదు కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పగలను. ఈ రోజున బ్రహ్మాండంగా ప్రతిపాడు నియోజకవర్గంలో మహానాడును జరుపుకుంటూ ఉన్నాం. 28వ తారీఖున, 27, 28, 29వ తారీఖున కడపలో బాగా ఘనంగా మనం మహానాడు జరుపుకోబోతున్నాం. దాదాపు 43 సంవత్సరాలు మన పార్టీ పెట్టి ఈ 43 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు దాదాపు 40 సార్లు మహానాడు జరుపుకున్నాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం జరుపుకోలేదు. కోవిడ్ అయిన తర్వాత యాక్చువల్గా ఎలక్షన్ ముందు జరుపుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఈ మహానాడు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ మహానాడు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్రం నలుమూలలా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ అందరూ కూడా ఒక చోట చేరి రాష్ట్రం యొక్క, దేశం యొక్క సమస్యలు చర్చించుకున్న తర్వాత తీర్మానాల రూపంలో మనం ఎవరు చేయవలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మహానాడు కార్యక్రమం. ఆ విధంగా ఈ కార్యక్రమం నిరంతరం నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అదేవిధంగా మహానాడు కార్యక్రమాలు పెట్టాము, ట్రైనింగ్ గ్రామాలు పెట్టారు, అన్నీ పెట్టారు, అవి నడుస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు లోకేష్ గారు యువ నాయకులు, ఆయన పర్యవేక్షిస్తూ ఉన్న మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ఈ నాయకత్వంలో కూడా కొత్త నాయకత్వం కాబట్టి కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలో చేరాలి, ఒక నూతన ఉత్తేజం రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఒక ఘనత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, ఈ రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు ప్రజలు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ కష్టాలన్నింటినీ కూడా ప్రజలను ఆదుకుని, రాష్ట్రాన్ని ఆదుకుని ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. మీరు సంఘటనలు చూసుకున్నట్లయితే
82వ సంవత్సరం ముందు ఏ విధమైనటువంటి రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయో ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టారో మీ అందరికీ చాలామందికి తెలుసు. ఆ రోజు రాష్ట్రం యొక్క పరిస్థితి అధ్వాన పరిస్థితి ఉందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ తెలుగుదేశం పార్టీని రాష్ట్రాన్ని కాపాడాలని పెట్టాడు. రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని పెట్టాడు. అవినీతి ఉండకూడదని ఆయన పార్టీని పెట్టడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా తెలుగువారికి ఆత్మగౌరవం పెరగాలనేటువంటిది పెట్టడం జరిగింది. తెలుగువారి అనేటువంటి ప్రత్యేకత, తెలుగువారికి ఆత్మగౌరవం పెంచినటువంటి ఘనత మన నందమూరి తారక రామారావు గారిది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎంచేతంటే అప్పటి వరకు కూడా మనకు సరి అయినటువంటి గుర్తింపు లేదు. ఆయన వచ్చిన తర్వాత ఆత్మ గౌరవం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశానికి పేరు పెట్టడమే కాకుండా తెలుగువాడికి భారతదేశంలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదే కాకుండా ఆ రాష్ట్రాన్ని మనం 9 నెలలకి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడంలో తిండి, బట్ట, ఇల్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఒక ప్రత్యేకత తీసుకురావడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని అపోహలు సృష్టించి మన ప్రభుత్వాన్ని కూడా ఓడించారు కొన్ని సందర్భాల్లో. కానీ తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కావాలని తీసుకొచ్చారు 94వ సంవత్సరంలో. అదేవిధంగా అప్పుడు కూడా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పార్టీ కొన్ని ఇబ్బందుల్లో ఉంటే పార్టీని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించారు. ఆ విధంగా కష్టంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆదుకునేటువంటి శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందనేటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి స్ట్రక్చర్, తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి ఆ స్తోమత, తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి సత్తా భారతదేశంలో ఏ రీజనల్ పార్టీకి లేదనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంచేతంటే భారతదేశంలో ఎక్కడా ఉండదు. చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. అన్ని రీజనల్ పార్టీస్ ఉన్నాయి కానీ ఎప్పుడు నేషనల్ పార్టీల స్థానంలో జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి పార్టీ ఏది లేదు. అది ఒక్క తెలుగుదేశం పార్టీయే. ఆనాడు 84 ఇన్సిడెంట్ జరిగినప్పుడు 84వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పోయినప్పుడు మేమంతా ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నాం. పోయినప్పుడు తిరిగి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ అధికారం చేపట్టడానికి కారకులైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలకే కాదు మొత్తం దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనేటువంటి నినాదంతో ఇందిరాగాంధీ టైంలో ఎప్పుడూ కూడా ఒకసారి దింపేస్తే మళ్ళీ ఎక్కించలేదు. ఇందిరాగాంధీ కూడా భయపడి ఎన్టీ రామారావు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత అది ఒక్క ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి దక్కిందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంత పటిష్టమైనటువంటి పార్టీ అది, అంత బలమైనటువంటి పార్టీ. ఆ విధంగా మనం తెచ్చుకోగలిగాం. అందుచేతంటే ప్రజలు ఒకసారి ప్రతిపక్షాల యొక్క మాటలు విన్నప్పటికీ కూడా తర్వాత కొద్ది రోజులకే ఇవి తప్పుడు అపోహలు చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కావాలనేటువంటి ఆలోచనే చేశారు. ఇప్పుడు కూడా మహారాడంటేనే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు వినిపిస్తుందండి. ఎందుకంటే ఆనాడు మరి 9 నెలల కాలంలోనే పార్టీని ఏర్పాటు చేసి మరి పేద ప్రజల గుండెల్లో బడుగైన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలోనే మరి నందమూరి తారక రామారావు. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మహానాడు జరుపుకున్నా సరే మన బడుగు బలైన వర్గాలందరికీ కూడా, వెనకబడిన తరగతులందరూ కూడా ఒక పండుగలా ఉంటుంది. ఎందుకంటే మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎల్లప్పుడూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ అంటేనే వెనుకబడిన వర్గాల వెన్నుముక అని చెప్పి మరి అందరూ కూడా కీర్తించిన ఘనత మనందరూ కూడా గుర్తించుకోవాలి. దానిలో భాగంగానే మరి మా అన్న, మా రాజకీయ గురువు గారు అయినటువంటి స్వర్గీయ వరుపుల రాజా గారు మరి నా రాజకీయ జీవితాన్ని మరి ఆయన తీసుకుని వచ్చి నన్ను ఆయన వెన్నట్టు ఉండి ఆయన నడిపించి ఈ రోజు కూడా మరి ఈ రోజు నాకు ఈ స్థానాన్ని ఇచ్చారంటే మరి వరుపుల రాజా గారికి శిరస్సు వచ్చి ఆయన శ్రద్ధాంజలి ఇచ్చానండి.